ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు బలపరిచే వాక్యం హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం. విశ్వాసమును బట్టి శారాయి వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడని ఎంచుకొనును గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అవునండి, దేవుడి సమయమందు తన చక్కని వాక్కు ద్వారా మనతో మాట్లాడుచున్న మాట. కుమారుడిస్తానని దేవుడు శారా భర్త అయిన అబ్రహాము గారికి వాగ్దానం చేసినప్పుడు శారా ఒకసారి తొందరపడి తన భర్తను తన దాసి అయిన హాగరుతో పంపినప్పటికీ తిరిగి తన విశ్వాసం మళ్ళీ పొందుకొని మరలా తప్పిపోలేదు. అవును, చాలా ఓర్పు కలిగి ఎన్నో ఏండ్లు సంతానం కోసం నిరీక్షించింది. తన స్త్రీ ధర్మము నిలిచిపోయినప్పుడు కూడా దేవుడు తనకు గర్భఫలం ఇస్తాడని దృఢమైన విశ్వాసంతో దీర్ఘశాంతంతో ఎదురుచూసి కుమారుని పొందుకుంది. దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండటమే ఓర్పుతో కూడిన విశ్వాసంగా చెప్పుకోవచ్చు. ఓర్పు కలిగి ఉండడం ద్వారా ప్రతి విషయముల్లో ప్రతి పరిస్థితుల్లో దేవుని యందు ఆనందిస్తూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా మనం ఉండాలండి. అవునండి, చాలామంది విశ్వాసం లేక కొన్ని కార్యాలు ఆలస్యమవుతున్నాయని దేవుని యందు విశ్వాసం ఉంచారు. అనేక ప్రయత్నాలు చేస్తూ విఫలమై ఉండొచ్చు, అనేక నష్టాలకు గురి కావచ్చు. కానీ అలాగ ఉండకూడదు. శారా గారు కూడా చూస్తే అలాగే మొదటగా దేవుడు వాగ్దానం చేసినప్పుడు కూడా తన దాసి అయిన ఆగర్ను అబ్రహాంకి ఇచ్చింది. అవును, తన దాసి యజమానురాలు తన దృష్టికి ఎలాగ ఉందండి, నీచమైన దానిగా కనిపించింది శారా అమ్మ. అలాగే మనము తొందరపడితే కనుక అనేక నష్టాలే కానీ అనేక మేలు మనం పొందుకోలేం. మనం ఏమి చేయాలంటే ఆలస్యమైనప్పుడు కూడా దేవుని యందు నిరీక్షణ విశ్వాసం కలిగి జీవించాలి. దేవా, నా పట్ల ఈ కార్యం జరిగిస్తున్నావు, నీ కృతజ్ఞతాస్తుతులని మనం ముందుగా చెల్లించేవారుగా మనం ఉండాలి. అట్టి విశ్వాసం కలిగి మనం జీవిస్తే కనుక ఎన్నెన్నో దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు చేస్తాడు. అట్టి ఆశీర్వాదాలు మనం స్వతంత్రించుకుందాం. అట్టి విశ్వాసం కలిగి మనం జీవిద్దాం. దేవుడి కృప అందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.